భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా ఇటీవల గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీలంక టూర్కు జట్టు ఎంపికతోనే అతని ప్రస్థానం మొదలైంది. టీమ్ సెలక్షన్లో తనదైన ముద్ర వేసిన గంభీర్ ఇప్పుడు తన సపోర్టింగ్ స్టాఫ్ విషయంలోనూ మాట నెగ్గించుకున్నాడు. అతను సిఫార్సు చేసిన పేర్లకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ ప్లేయర్ డస్కాటే భారత జట్టు అసిస్టెంట్ కోచ్లుగా ఎంపికయ్యారని సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్ కు గంభీర్ తో కలిసి వీరిద్దరు పనిచేశారు. లంకా టూర్ నుంచే వీరిద్దరు జట్టుతో కలిసే అవకాశం ఉంది. అటు ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు పనిచేసిన దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా కొనసాగనున్నాడు. దిలీప్ కోచింగ్ లోనే భారత ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యుత్తమ స్థాయికి చేరాయి. దీంతో అతన్నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇదిలా ఉంటే బౌలింగ్ కోచ్ గా సౌత్ ఆఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ ఎంపికయ్యే అవకాశం ఉన్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం మోర్కెల్ పేరును కూడా గంభీరే సిఫార్సు చేశాడు. మోర్కెల్ సైతం గంభీర్ తో గతంలో కలిసి పనిచేశాడు. లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ గా గౌతి 2 ఏళ్లు సేవలు అందించినప్పుడు మోర్కెల్ కూడా అసిస్టెంట్ కోచ్ గా ఉన్నాడు. మొత్తం మీద సహాయక సిబ్బంది ఎంపికలను గంభీర్ తన ముద్ర ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.